ప్రత్యేక హోదాపై ఏపీకి మొండి చేయి చూపుతున్న కేంద్రం స్మార్ట్ సిటీల ఎంపికలోనూ అన్యాయం చేసింది. విశాఖను స్మార్ట్ సిటీ చేస్తామని ఊరించిన ఢిల్లీ పెద్దలు చివరికి ఉసూరుమనిపించారు. కేంద్రం ఏపీలో ఎంపిక చేసిన 4 స్మార్ట్ నగరాల్లో విశాఖ పేరు మాయమైపోయింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ నరసింహారావు, చెప్పండి, స్మార్ట్ సిటీల లిస్టులో విశాఖను ఎందుకు తీసేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్మార్ట్ సిటీల విషయంలో కూడా ఈరోజు ఏపీకి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించినట్టు చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా కూడా ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు ఒబామా రావడం జరిగింది. విశాఖపట్నం సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ ఎంపికలో రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చినటువంటి ఒబామా స్మార్ట్ సిటీ ఎంపికలో భాగంగా విశాఖపట్నానికి ఏదైతే ఉందో ఎంఓవి కుదుర్చుకున్నామని చెప్పి అప్పట్లో నరేంద్ర మోడీ సమక్షంలో కూడా ప్రకటించడం జరిగింది. తాజాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 5 నగరాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 నగరాలని స్మార్ట్ సిటీలుగా కూడా ఎంపిక చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో విశాఖపట్నం లేకపోవడంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా షాక్ అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీలో చేరుస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పదే చెప్పుకుంటూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విశాఖపట్నం విషయంలో ఎందుకు వెనకడుగేసిందని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అయోమయంలో పడినట్టు మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు 4 స్మార్ట్ సిటీలుగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లో ప్రకటించినటువంటి కేంద్రం ఈ రోజు తెలుగు రాష్ట్రాలతోటి ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు కూడా ప్రకటించడం జరిగింది. తెలంగాణలో 5 నగరాలని, ఆంధ్రప్రదేశ్ లో 4 నగరాలని. 4 నగరాలు కూడా చెప్పుకుంటే గుంటూరు, విజయవాడ, చిత్తూరు, కర్నూలు, ఈ 4 నగరాలను కూడా ఈ రోజు ప్రకటిస్తూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఉత్తరాంధ్రకి అసలు మొండి చేయి చూపించింది. ఉత్తరాంధ్ర నుండి విశాఖపట్నం నగరం ఉండవలసి ఉంది. ఇందులో ఈ స్మార్ట్ సిటీలో విశాఖపట్నం లేకపోవడంతో ఆశ్చర్యానికి గురి చేసినట్టు చెప్పుకోవచ్చు. మొత్తానికి మనం చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై మొండి చేయి చూపించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తాజాగా స్మార్ట్ సిటీల ఎంపికలో కూడా ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపించినట్టు మనం చెప్పుకోవచ్చు. సురేఖ, నరసింహారావు, దీనిపై ఏపీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల రియాక్షన్ ఏంటి? అయితే ఏపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులకి కూడా ఈ విషయం తెలియదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గోప్యంగా పెట్టినట్టు మనం చెప్పుకోవచ్చు. తాజాగా మనం చూస్తే మాత్రం ఈ విశాఖపట్నం స్మార్ట్ సిటీ లేకపోవడంతో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఇప్పుడే తెలుసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై చంద్రబాబుతో భేటీ అయ్యి ఎలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే విషయంపై కూడా వీళ్ళు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి మనం చూస్తే మాత్రం విశాఖపట్నం హుదూద్ తుఫానుతో అతలాకుతమైన విషయం కూడా తెలిసిందే. తాజాగా ఇక ఏదైతే ఉందో స్మార్ట్ సిటీగా ఎంపికైన నేపథ్యంలో విశాఖపట్నం పురోగతి సాధిస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశించింది. ఈ రోజు తాజాగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ విశాఖపట్నం నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆశ్చర్యానికి గురైంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరోసారి ఈ విశాఖపట్నం స్మార్ట్ సిటీగా ఎంపిక లిస్ట్ చేర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మనం చూస్తే మాత్రం విశాఖపట్నానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నగరాలు ప్రకటించడంలో మాత్రం విశాఖపట్నం మొండి చేయి చూపించినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సురేఖ, రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.